న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ తాజాగా జూబ్లీ హిల్స్ పోలీసులకు లేఖ రాశారు. తాను జూన్ 26వ తేదీనే ఇండియాకి వచ్చి ఉండేది, కానీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందని తన లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి చికిత్స చేయించుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభాకర్ రావు తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పూర్తి అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా కూడా ఇల్లీగల్ పనులు చేయలేదని వివరణ ఇచ్చారు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా తాను ఇండియా వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ ద్వారా, మెయిల్ ద్వారా విచారణకు సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తానే ఇండియాకి వస్తానన్న ఆయన గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పినట్లు ప్రభాకర్ రావు గుర్తు చేశారు. మరోవైపు ప్రభాకర్ రావు పరారీలో ఉన్నట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అయితే తాను పరారీలో లేనని కోర్టుకు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకర్ రావు. అటు ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కోసం బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐకి లేఖ రాశారు. అంతేకాదు ఇంటర్పోల్ సహాయంతో అదుపులోకి తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అటు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ని రద్దు చేయించే ప్రయత్నం కూడా సాగుతోంది. ఇందుకోసం రీజనల్ పాస్పోర్ట్ అధికారికి లేఖ రాశారు. అంతేకాదు విదేశాంగ శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే మరో ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు తాను పరారీలో లేనని క్లెయిమ్ చేస్తూ ఉండటంతో పోలీస్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ తాజాగా రాసిన లేఖ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే తను జూన్లోనే 25వ తారీఖు వస్తా అని చెప్పి తను చెప్పిన పరిస్థితి, కానీ 23 తారీఖు రోజు లెటర్ రాశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి తన క్రైమ్ నెంబర్ 243/24 పిఎస్ పంజగుట్ట కింద రాశారు. కానీ ప్రభాకర్ రావు ఏంటంటే ఈ ఎంటైర్ వ్యవహారంలో తప్పించుకో చూస్తున్నాడు అనేది పోలీసులకు అర్థమైంది. ఎందుకంటే ప్రభాకర్ రావు చాలా సందర్భాల్లో ఈ టైంకి వస్తాను అని చెప్పి చాలాసార్లు తప్పించుకున్నాను. జూన్ 26కు ఖచ్చితంగా ఇండియాలో ఉంటాను, పోలీసుల ముందు హాజరవుతాను, గతంలో ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ ఉందని చెప్పిన ప్రభాకర్ రావు మళ్ళీ లెటర్ రాయడం వెనుక కూడా తన లాయర్ సహాయంతో కొంత లీగల్గా కొంత ఒపీనియన్ తీసుకొని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎంటైర్ ప్రభాకర్ రావు చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్గా ప్రభాకర్ రావే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపాడు. గతంలో జరిగిన ఇష్యూస్ అన్నిటి కూడా ఫోన్ ట్యాప్ వ్యవహారం కావచ్చు, మిగతా వ్యవహారాలన్నిటి కూడా కేంద్ర బిందువుగా ప్రభాకర్ రావు ఉన్నాడు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి జూబ్లీ హిల్స్ ఏసీపీ ఎవరైతే ఇప్పుడు వెంకటగిరి ఉన్నాడో వెంకటగిరి ముందు హాజరైతేనే ఖచ్చితంగా అన్ని విషయాలు బయటపడే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికీ తిరుపతన్న, భుజంగరావు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మొత్తం ప్రభాకర్ రావే తమతో జయించాడు. ఎందుకంటే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓడగొట్టడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశాం. ఆ డబ్బు సమకూర్చే వ్యవహారంలో కూడా అన్ని రకాల కోణాల్లో తాము ఆ ఫోన్ ట్యాపింగ్ జరిపి చాలామంది డబ్బుల్ని కూడా తీసుకొచ్చాం, బీఆర్ఎస్ పార్టీకి అందజేశామని చెప్పి క్లియర్గా రాధాకిషన్ రావు కన్ఫెషన్లో చెప్పిన పరిస్థితి. ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత అతనిచ్చే స్టేట్మెంట్ కానీ కన్ఫెషన్ కానీ కీలకం కానుంది. ఇప్పటికే కోర్టులో మూడోసారి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రిటర్న్ అయిన పరిస్థితి. ఎందుకంటే లెటర్ ఆఫ్ శాంక్షన్ అని చెప్పి అందులో లెటర్ ఆఫ్ శాంక్షన్ పెట్టకపోవడం వల్ల కోర్టు మళ్ళీ వెనక్కి పంపింది. అయినా మళ్ళీ పోలీసులు కోర్టులో దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 90 రోజులు దాటి కేసు ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రభాకర్ రావును తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. తను ఎప్పటికప్పుడు క్యాన్సర్ ఉంది, మళ్ళీ కొంత గుండె నొప్పి ఉంది, మళ్ళీ అమెరికా వైద్యుల సహాయం తీసుకుంటున్నాను, ఫ్లైట్లో ప్రయాణించకూడదని చెప్పి తన లెటర్లో ఎప్పటికప్పుడు 2 పేజీల లెటర్లో మెన్షన్ చేశాడు.
చేశాడు. కానీ ఇవేవి కూడా పోలీసులు మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి హాజరైన తర్వాతనే తదుపరి ముందుకు కేసును తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గత బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల అక్రమాలు చేసింది, ఎన్ని రకాల దోపిడీలు చేసింది, అలాగే మళ్ళీ ప్రభుత్వంలో రావడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని చెప్పి అప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడని చెప్పి ఇప్పటికీ రాధాకిషన్ రావు చెప్పిన నేపథ్యంలో ప్రభాకర్ రావు మాత్రం ఖచ్చితంగా ఇండియాకి రావాల్సి ఉంది. బ్లూ కార్నర్ నోటీస్ అయితే తెలంగాణ సిఐడి ద్వారా జారీ అయింది. తెలంగాణ సిఐడి సిబిఐని అప్రోచ్ అయ్యి బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. కానీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కోసం ఈ లెటర్ని మళ్ళీ పోలీసులు ఖచ్చితంగా కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రభాకర్ రావు తప్పించుకో చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు అనారోగ్యం పేరిట ఇండియాకు రావడానికి సుముఖంగా లేడని చెప్పి పోలీసులు మళ్ళీ ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేసి తాము మళ్ళీ సిఐడి పోలీసుల ద్వారా రెడ్ కార్నర్ నోటీసుని ఇంటర్పోల్ ద్వారా జారీ చేసి అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నా కూడా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి కేంద్రం కూడా సహకారం అందించాల్సింది. ఎందుకంటే సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ వెళ్ళి తదుపరి ప్రభాకర్ రావు అమెరికాలో ఎక్కడ ఉన్నాడు అతన్ని పిన్ పాయింట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అమెరికా పోలీసులు ఖచ్చితంగా ఇండియాకు వెళ్ళాలనే సూచన చేసే అవకాశం కనిపిస్తుంది. తదుపరి విచారణ నిమిత్తం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పోలీసులు ఈ కేసులో మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రద్దు చేయించేందుకు కూడా ఇటు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ ఖచ్చితంగా, ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీ ఉన్న ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేయించాలనేది ఇక్కడ నుంచి ఒక ప్రయత్నం అయితే నడుస్తుంది. అది కూడా ఖచ్చితంగా తెలంగాణ సిఐడి ద్వారానే జరగాల్సి ఉంది. ఎందుకంటే ఏ ఎంటైర్ వ్యవహారం కూడా ఒక రాష్ట్రంలోని సిఐడి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ ద్వారా సిబిఐకి వెళ్ళి అతని ఇంటెన్సిటీ ఏదైతే అతను గతంలో క్రిమినల్ నేరాలకు సంబంధించి ఏ వ్యవహారాలకు పాల్పడ్డాడో అతని ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలను కూడా సిబిఐకి అందజేసిన తర్వాత పాస్పోర్ట్ రద్దు చేసే అంశాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అది కూడా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దించితే కనుక పాస్పోర్ట్ను రద్దు చేయడం కోసం కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈలోపు రెడ్ కార్నర్ నోటీసు జారీ కావాలి. జారీ అయిన తర్వాత మరి ఆ పాస్పోర్టు రద్దు అంశం లీగల్గా కోర్టు నుంచి కూడా కొంత పోలీసులకు ఆర్డర్ రావాల్సి ఉంది. అంటే ప్రభాకర్ రావు ఏదైతే ఈ కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఎందుకంటే ఇప్పటికే న్యాయమూర్తులు, జర్నలిస్టులు, మీడియా సంస్థల అధినేతల అందరి ఫోన్లు ట్యాప్ చేశాడని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాని ఇంటెన్సిటీ ఆధారంగా పోలీసులు పాస్పోర్ట్ రద్దు దిశగా కూడా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టు ఈ వ్యవహారంలో సున్నితంగా వ్యవహరించాలి, మీడియా కూడా సంయమనం పాటించాలని చెప్పి నిన్ననే కొంత వాళ్ళ ఆర్డర్లో చెప్పారు. ఎందుకంటే పేర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ బయటకు చెప్పకూడదని చెప్పి వాళ్ళు కూడా సున్నితంగా చెప్పిన పరిస్థితి. అంటే చాలా సీరియస్నెస్ వ్యవహారమే కూడా ఫోన్ ట్యాపింగ్లో నడుస్తుంది. అంటే పోలీసులు పంజగుట్ట కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కానీ తదుపరి హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి పాస్పోర్టు రద్దు దిశగా కూడా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అండ్ టెలికాన్ఫరెన్స్ అదేవిధంగా మెయిల్ ద్వారానైతే నేను విచారణకు సహకరిస్తాను అని చెప్పి ప్రభాకర్ రావు అంటూ ఉన్నారు. కానీ టెలికాన్ఫరెన్సు ఏదైతే ఉన్నదో తను ఆ ఫోన్ ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ ముందుకు వస్తా అంటున్నాడు. కానీ అది ఇంటెన్సిటీ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు నేరుగా నిందితుడు హాజరయ్యి చెప్పే విషయాలు చాలా వేరుగా ఉంటాయి. ఎందుకంటే అతని హావభావాలు కావచ్చు, అతను చెప్పే తీరుని ఖచ్చితంగా వీడియో రికార్డు ద్వారా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉండి ఈ రకమైన నేను ఇన్వెస్టిగేషన్కి వస్తానని చెప్పడం వల్ల పోలీసులు అయితే విశ్వసించడం లేదు. ఎందుకంటే జూన్ 26న ఖచ్చితంగా ఇండియాకు రావాల్సిన ప్రభాకర్ రావు దాటవేసే ధోరణిలో లెటర్ పంపించడం వెనుక అతను ఖచ్చితంగా ఈ కేసులో తప్పించుకో చూస్తున్నాడని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక కూడా ఆంతర్యమేది. ఎందుకంటే ఈ కేసులో తాను ఇల్లీగల్ పనులు చేయలేదు, చాలా వరకు పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తానని చెప్పి ఎక్కడో ఉన్న అమెరికాలో చెప్పడం వల్ల ఇది ఎక్కడ కూడా పోలీసులకు విశ్వసనీయతగా కుదరడం లేదు. ఖచ్చితంగా నేరుగా ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి ఈ కేసులో విచారణ ఎదుర్కొని పోలీసులకు కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను జైలుకు రిమాండ్కి వెళ్ళడం కావచ్చు, తదుపరి మళ్ళీ అతన్ని కస్టడీకి తీసుకోవడం కావచ్చు. ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎక్కడెక్కడి నుంచి అంటే హార్డ్ డిస్క్లు కావచ్చు, మిగతా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటన్నింటినీ ఎవరి ద్వారా తీసుకొచ్చాడో అవన్నీ విషయాలు మాత్రం రావాలంటే మాత్రం ఈ కేసులో పిన్ పాయింట్గా ఉన్న ప్రభాకర్ రావు ఇండియాకు వస్తేనే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇటు విదేశాంగ శాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుందా ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకు? ఎందుకంటే తెలంగాణ ఏది జరిగినా కూడా తెలంగాణ పోలీసులు సిఐడి ఏదైతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో సిఐడి ద్వారానే ప్రతిది కూడా ముందుకెళ్ళే ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే సిఐడి అనేది ఖచ్చితంగా
తెలంగాణ పోలీసులు ఇప్పుడున్న జూబ్లీహిల్స్ పోలీసుకు సహకారం అందించాలి. వాళ్ళు రాసే లెటరు విదేశాంగ శాఖకు కానీ సిబిఐకి కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇందులో ఎంటర్ అయితేనే ప్రభాకర్ రావు ఇండియాకు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అమెరికా పోలీసులకు ప్రభాకర్ రావు చేసే క్రైమ్ కానీ మిగతా వ్యవహారాలు కానీ ఇప్పటికే ఎల్ఓసి జారీ అయింది, లుకౌట్ నోటీస్ జారీ అయినా కూడా ప్రభాకర్ రావుని ఇండియాకు తీసుకురావడం అంటే రెండు దేశాల మధ్య ఏదైతే నేరగాళ్ల ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు తీసుకురావడం కోసం విదేశాంగ సహకారం కూడా ఇందులో ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.